హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. బాగున్నారా? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరొక నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే దేవుని గూర్చిన గుణగణాలను ఆయన నామాన్ని మరందరికీ ప్రచురించే వారముగా మనం ఉండాలని వాక్యం ద్వారా తెలుసుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, మరి గొర్రెల కాపరులకు దేవదూత చెప్పిన మాటను విని వారేం చేశారటండి, అనేకులకు ఆ వార్తను ప్రకటించారటండి. ఏ వార్తనంటే దావీదు పట్టణమందు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని చెప్పబడిన మాటను వాళ్ళు ఏం చేశారటండి, అందరికీ ప్రకటించారటండి. మరి అంతే విధముగా చూసుకున్నట్టయితే మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్టయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని వాక్యం సెలవిస్తుందండి. మనము విన్న వాటిని కన్న వాటిని అనేకులకు మనము ప్రకటించు వారముగా మనం ఉండాలని వాక్య భాగం నుండి తెలుసుకున్నాం కదండి. ఈ రోజు నుండి మనం అందరం కూడా మరి యేసయ్యను గూర్చి అందరికీ ప్రకటించు వారముగా, ఆయన సువార్తను చేయువారముగా మనం ఉండాలని వాక్యం ద్వారా తెలుసుకున్నామండి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న పాట అండి. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతాము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. హల్లెలూయా.